హితవచ పరిభాషమాణం, నోరు విప్పి మాట్లాడితే తన చుట్టూ చేరినటువంటి వారందరికీ కూడా మంచి మార్గం లభించేటట్టుగా, వారి అజ్ఞానం పోయేటట్టుగా, పునఃపునశ్చోత్తమ సాంత్వవాది, మళ్ళీ 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 మంచి మాటలు చెప్తూ ఏ కారణం చేత కూడా శిష్యుడిలో ఉన్నటువంటి జ్ఞానము భ్రంశము కాకుండా అది వృద్ధి పొందేటట్టుగా గురువు చేస్తాడు. విష్ణువు ఐశ్వర్యమును పెంచినట్టు, స్థితికారుడైనట్టు గురువు భక్తి పెరగడానికి కారణమవుతున్నాడు. ఒక దీపాన్ని వెలిగించడం ఎంత గొప్పో, ఆ దీపం గాలి వాలుకి గాలికి అది నిధనం కాకుండా రెండు చేతులు పెట్టి కాపాడడం అంత గొప్ప. దాన్ని కాపాడి రక్షించి పెంచేటటువంటి వాడు విష్ణువు అయితే ఆ విష్ణు స్వరూపం ఎవరో కాదు, గురువే. సంహారకర్త, ప్రళయకర్త. సంహారం అంటే చంపేస్తాడని ఆలోచన చేయకూడదు. స్వల్పకాలిక ప్రళయం, రాత్రివేళ నిద్ర పట్టడం కూడా పరమశివానుగ్రహమే. జ్ఞానదాత మహేశ్వర, జ్ఞానమిచ్చేవాడు పరమశివుడు. సంహారకర్త. అటువంటి పరమశివుని యొక్క లక్షణం ఏది అంటే, మధ్య మధ్యలో ఎంత పెద్ద కష్టాలు రానివ్వండి, ఎన్ని ఆపదలు రానివ్వండి, భక్తిని విడిచిపెట్టకుండా నిలబడగలిగిన లక్షణం. కుంతీదేవి కృష్ణ పరమాత్మతో అంటుంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గరియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వర అంటుంది. నది ఎక్కడో పుడుతుంది, సముద్రాన్ని చేరుకోవడానికి వెడుతుంది, మధ్యలో పర్వతాలు ఎక్కుతుంది, ముళ్ళ పొదలు వీపు చీరుతాయి, గోతులలో పడుతుంది, రాళ్ళని గుద్దుకుంటుంది, అయినా ఎక్కడా ఆగకుండా సముద్రాన్ని చేరినట్టు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి భగవంతుణ్ణి చేరుకోగలిగినటువంటి శక్తిని శివస్వరూపంగా, అజ్ఞానమును తొలగించి జ్ఞానము నిలబడిపోయి చివరికి తానెవరో తాను తెలుసుకునేటట్టుగా శివస్వరూపంగా చేసేవాడు గురువు. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ. తన ఆత్మని తాను అనుభవంలోకి తెచ్చుకున్నవాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. నోటితో చెప్పడం కాదు, అనుష్ఠానము చేత, తన యొక్క భక్తితో చేసిన కర్మ వశం చేత, భగవంతుని అనుగ్రహముతో జ్ఞానమును పొంది ఆత్మను అనుభవంలోకి తెచ్చుకున్నవాడు. కాబట్టి ఆయనే పరమాత్మస్వరూపమై నిలబడు.